అంటే నాకు శ్రీముఖి నన్ను తోయడానికి రెడీ ఉంది, ఇంకా నేను పోతలే నానించాలి. సార్ మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళాలి, ఇంకా చాలా మంది ఉన్నారు అంటే వెయిట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. డన్, నాకు ఈ షో గురించి పూర్తిగా అర్థమైంది. నేను ఒకటే విషయం చెప్తా, నెక్స్ట్ టైం ప్రోమో వేస్తారు కదా బిగ్ బాస్ సీజన్ 10 ప్రతి సామాన్యుడికి అవకాశం ఇస్తున్నారు నాగార్జున గారు అంటున్నారు కదా, ఈసారి అలా చెప్పకండి. బిగ్ బాస్ 10 11 నెక్స్ట్ ఎన్ని సీజన్లు వస్తే అన్ని సీజన్లల్లో కామనర్స్కి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతి కామనర్కు నెక్స్ట్ కాబోయే ఆర్టిస్టులకు మాత్రమే ఇస్తామని చెప్పండి. లారీ డ్రైవర్ని, రైతుని, డాక్టర్ని అందరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాం, కానీ వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మీరు షో అప్ చేసుకోవడానికి పిలవకండి అంటే తలకాయ పట్టుకున్నారు వాళ్ళు. నేను మీరే అంటున్నారు కానీ నేను ప్రశ్నించకు, బరాబర్ అడుగుతా. నేను ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో పోయి ఆడిని అడిగేంత దమ్ము నాకుంది. అడిగిన, ప్రశ్నించిన, రోడ్లకు అడ్డం పెట్టిన. కాకపోతే ఏంటంటే ఒక స్టూడియో దానికి ఒక పద్ధతులు ఒక పాడు ఉంటాయని చెప్పి నేను మిమ్మల్ని మర్యాద ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన. నువ్వు ఇంకో టాస్క్ ఇచ్చిండు లేదు నువ్వు అన్ఫిట్ అని ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, రైట్ నేను దీన్ని చేయలేకపోయినా కాబట్టి నన్ను వీళ్ళు రిజెక్ట్ చేశారని నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఇప్పుడు నేను ఎందుకు పోయినో పబ్లిక్కి చెప్పిన, మీకు చెప్పిన, నేనేం సమాధానం చెప్పాలో బయటకు వచ్చి నువ్వు ఇరిస్తేవి ప్రో మళ్ళీ ఇదే రీజన్ తోటి ఇస్తే ఇప్పుడు నిన్ను ఏమంటారు జనాలు, ఇంకో రీజన్ పెట్టేది ఉండే అంటున్నా నేను. సరే నీ ఫార్మాలిటీకి వాళ్ళకు స్క్రిప్ట్ ఉంటుంది అన్న, నాకు ఇలా క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఒక డ్రైవర్ని ఎక్కియాలి స్టేజ్కి దొరుకుతారు అనమాట మనలాంటి వాళ్ళు బక్రా. డ్రైవర్ పెట్టిండు వీడియో, ఈయన తీసుకోండి, లాస్ట్ వరకు తీసుకోండి, రైతు పెట్టిండు ఈయన తీసుకోండి, డాక్టర్ పెట్టి, అన్ని ప్రొఫెషన్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళని స్టేజ్ ఎక్కించి ఆ ప్రోమో ఏడిస్తే ప్రోగ్రామ్కి అనేది ఒక హైప్ వస్తుంది. టీఆర్పీ గేమ్ అనొచ్చు దీన్ని గట్టిగా అంటే. నేనైతే అదే అంట, ఎందుకంటే నేను లీగల్గా సైన్ చేసినా ఏం చేసినా కానీ నేను డైరెక్ట్ నాకు ఏ యాక్షన్ వచ్చి నేను అడుగుతా. ఎందుకంటే ఏమన్నా నేను ఆల్రెడీ చెప్పిన నేను దీనికి వస్తున్నా అని, మీరు నన్ను దీని రీజన్లో కాకుండా వేరే రీజన్లో నన్ను ఒకవేళ ఎలిమినేట్ చేస్తే 100% నేను యాక్సెప్ట్ చేస్తూని సాటిస్ఫై అయ్యేటోని, రైట్ నేను ఇది చేయలేకపోయినా కదా అందుకు నన్ను రిజెక్ట్ చేసిర్రు అని. నువ్వు మాట్లాడి ముందు మొత్తం మాట్లాడి ఒక రీజన్ చెప్పన్నా దయచేసి అని అడిగిన, ఒక రీజన్ చెప్పు, ఇది కాదు నువ్వు దీనివల్ల నేను రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక రీజన్ చెప్పని అడిగిన. అడిగి అంటే ప్రశ్నించే గొంతు అక్కడ ఉండొద్దన్నా, నువ్వు ఇంకా బయటకు పోతే చేస్తావని, ఈడుండే కట్టే నువ్వు బయట ఉంటేనే మంచిది, మరి ఈడు దానికి ఎందుకు పిలిచినావు నన్ను? ఓకే, అంటే జీడీ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు 3 days ఉన్నారు, ఐ మీన్ కొంతమంది మంది వస్తున్నారు కలిపియలే కదా. జీడీ అయిపోయిన తర్వాత 1 week తర్వాత రావడం జరిగింది నుంచి రావడం ఒకరొకరు లోపడి పోతున్నారు బయటికి వెళ్ళేస్తున్నారు కదా. ఎలా ఉండే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనిపించేదా వాళ్ళు? ఫస్ట్ మమ్మల్ని రూమ్ లో నుంచి బయటికి ఫస్ట్ డే పంపిలే, లేదు మీరు లోపల మీకు కాఫీ ఓన్లీ టాయిలెట్ కి బయటకు వెళ్ళాలి, అది కూడా పైప్ పెడితే అయిపోయింది. అలాంటిది జరిగినది. ఇంకోటి ఏంటంటే ఎందుకంటే బయట సెలబ్రిటీస్ వస్తుంటారు, మీరు అంతా గుంపులుగా చూస్తే వాళ్ళు ఇబ్బంది పడతారంటే సరే డన్, మాది కూడా కరెక్టే కదా అన్నట్టుగా నా ఒపీనియన్ ఉండే. నేను అనుకున్నా రైట్ కరెక్టే కదా అది కూడా అని అనుకున్నా. ఒక రోజు అయిపోయిన తర్వాత అంతా నార్మల్ అయింది, బయట నిలబడుతున్నాం మాట్లాడుకుంటున్నాం అందరూ పోతున్నారు. వాళ్ళు బయటకు పోయే ముందు ఏం చెప్తారంటే తల కిందికి ఎత్తుకొని ఎవరికి ఐకాంట్ ఇవ్వకుండా చక్కగా వెళ్ళిపో, పెళ్లి కూతురు అంతే వెళ్ళిపోవాలంటారు, ఎవరైనా చూస్తే లైన్ ఎత్తారు. మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వద్దు అనమాట, ఫేస్ ఎక్స్ప్రెషన్ లో కూడా అయిపోయింది కానీ అయ్యింది కానీ ఏది కూడా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ రూల్స్ సీక్రెట్ గా, ఎందుకంటే షోలోనే డైరెక్ట్ చెప్పాలి కదా అన్ని, అప్పుడే లీక్ అయితే బాగుంటది అనేది వాళ్ళ రూల్స్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఏం కాదా ఇంటర్వ్యూ ఇవ్వద్దని ఉంటది కదా దాంట్లో? అన్నీ ఉంటాయి ఖచ్చితంగా, రూల్స్ అనేటివి చేయాలి. మీ రూల్ పాటించలేదని మీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే రూల్స్ పాటించాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ సైన్లు పెట్టినా సంతకాలు పెట్టినాం, దాంట్లో ఏమున్నాయి లీగల్ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలని అన్ని చదువుకున్నా, కొన్ని చదివినాం మేము ఆల్రెడీ. పెద్దగా చదువుకోకపోయినా కానీ ఏడవడతాడు సంతకం పెట్టేంత పప్పలేం కాదు కదా. నువ్వు ఈ షోని ఎక్కడ కూడా ఇందులో లోపల జరిగే విషయాలు బయట నువ్వు ఇంటరప్ట్ చేయదు, ఎప్పటి వరకు టెలికాస్ట్ జరిగేంత వరకు అంతే, తర్వాత చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నువ్వు వాళ్ళ ఉంటావు, నువ్వు బయట అడుగుతాను నిన్ను, అవును అడగని వాళ్ళు ఎవరున్నారు. ఇంకోటి ఏంటంటే షో గురించి బ్యాడ్గా కూడా చెప్పకూడదు అని అన్నారు. అన్యాయం జరిగినంత వరకు ఎవరైనా ఊరుకుంటారు, ఓపిక పడతారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా, నేను నా మీద ఏమైనా లీగల్ యాక్షన్స్ తీసుకుంటట్లుంటే, ఫర్ ఎగ్జాంపుల్
అంత సీన్ లేదన్న. ఒకళ్ళు చేసిరే అనుకో సార్ నాకు అది కాకుండా ఇంకో రీజన్ చెప్పి నన్ను రిజెక్ట్ చేయండి, నేను యాక్సెప్ట్ దాంట్లో అక్కడ కూడా అదే మళ్ళా నన్ను తీసుకోవడానికి తీసుకుపోయి నాతో శాత కాని పని చేయించి అప్పుడు రిజెక్ట్ చేస్తే నేను ఒప్పుకుంటా 100%. ఇప్పుడు కూడా ఒప్పుకుంటా. నేనేమంటున్నా అంటే అసలు ఇంకా నాకు జీవితంలో మళ్ళీ అలాంటి చూపు కూడా చూడాలని లేదన్న. అంటే హోప్ అంతా పోయింది మీకు మొత్తం? లేదు, అనవసరం టైం వేస్ట్ అవ్వరు. అది మాలాంటి వాళ్ళకి నేను అంత బుక్లెట్ లో చెప్పరాంది చెప్పేటి అన్ని రాశారు కదా, ఎట్లా అనిపించింది రిజెక్ట్ అయిన తర్వాత? అరే అంటే అక్రమ సంబంధాల వరకు, అంటే ఒక భార్య మీద కూడా వాళ్ళు ప్రశ్న ఇచ్చిన తర్వాత అది కూడా మీరు ఫిలప్ చేశారు. మీకు సంబంధించి అంటే మీకు ఏమనిపించిన తర్వాత కూడా ఇంత ఓపెన్ టాప్ గా మళ్ళీ జూమ్ మీటింగ్ లో కూడా బట్టలిప్పుకొని మాట్లాడాలి మనం, ఇంత ఓపెన్ గా ఉండాలని చెప్పిన తర్వాత, అంత ఓపెన్ ఉన్న తర్వాత రిజెక్ట్ అన్న పదం 3 రెడ్లు వచ్చిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయింది బయటికి వచ్చిన తర్వాత? నాకు షోని మర్యాదించి నేను అనలేకపోయినా కానీ అనేద్దాం అనుకున్నాను. ఏంటిది? ఆ ప్లాట్ఫామ్ ని, ఆ స్టేజ్ ని గౌరవించి నేను అనలేకపోయినా. నేను ఆడికన్నా మీరు ఇలా పెట్టుకోండి, ఇలా కాదన్నా. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రతి కామనర్స్, ప్రతి సామాన్యుడి కళలు నెరవేర్చడానికి అని చెప్పకండి, ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళనే పెట్టుకోవాలని. అంటే అట్లాంటి కళ్యాణ్ పడాలా ఆర్మీ కదా అంటే, అవును కళ్యాణ్ పడాలా నెక్స్ట్ నేను ఇండస్ట్రీకి రావాలి అనుకున్న కాబట్టి పెట్టిరు. వచ్చింది చాలా ల్యాగ్ జరిగింది మాకు, చాలా వీళ్ళందరికీ చాలా తక్కువ టైం జరిగిందంట. నన్ను పంపించడానికి టోటల్ గా మీ దగ్గర స్క్రిప్ట్ ఉంది తీసుకోవాలి, మీకు నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం లేదు. టాస్క్ ఇచ్చేది ఉండే నన్ను, పోనీ నాకు రానివి చేయించింటే నేను సరేలే అని, అరే నేను చేయలేకపోయినా కదా అని సాటిస్ఫైడ్. మీరు ప్రశ్నించే గొంతుకే అక్కడనే బోల్తా పడ్డారు వాళ్ళు, కనీసం ఏదో ఒకటి అనాలని సమాధానం చెప్పలేకపోయారు నాకు. ఏదో మేమైతే చేస్తున్నాం. మీకు ఒకటే క్వశ్చన్ అనాలి, నేను జడ్జిగా ఉంటే గనక నెక్స్ట్ మీరు మూవీస్ లో యాక్ట్ చేస్తారా అంటే మీరు చేయకపోయేటోళ్ళు. లేదు సార్ నాది వృత్తి ఇదే, నేను దీనికోసం వచ్చారంటే, లేదమ్మా మూవీస్ లో ఉన్న అవకాశాలు ఉంటేనే ఉండగలుగుతారంటే అప్పుడు మీకు బాగుంటుంది. థాట్ ఎందుకు రాలేదు? వాళ్ళ స్క్రిప్ట్ లేనట్టు. స్క్రిప్టెడ్ వాళ్ళ నేను ఒకటి, నాకు వాళ్ళ మీద చాలా కోపం వచ్చినా కూడా నేను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, ఈ ఇంచు లేదు వాళ్ళ చేతిలో, పేపర్ లేదు వాళ్ళ చేతిలో. నాది అయిపోతుందా పోగానే మళ్ళీ రూమ్ కురుకుతారు, ఉరికిపోయి నెక్స్ట్ ఉంది ఏం చెప్పాలి, ఓన్కి ఎన్ని గ్రీన్లు ఇవ్వాలి, ఓన్కి ఎన్ని రెడ్లు ఇవ్వాలి, ఫస్ట్ డిసైడ్ అయితే పైన డిసైడ్ అవుతుంది. 2 రోజులు ఉన్నాం ఆ మాత్రం తెలుసుకోలేదు. ఓకే, అంటే మీరు అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? అగ్ని పరీక్ష 7 సీజన్స్ కాకుండా 7th సీజన్ లో మన పల్లె ప్రశాంత్ రావడం జరిగింది, 9th సీజన్ కళ్యాణ్ పడాల. అంటే కామన్ మ్యాన్ ఇంతకుముందు 6 సీజన్స్ చూసారా మీరు బిగ్ బాస్? లేదు, ఒక కామన్ మ్యాన్ వచ్చాడు, ఒక పల్లె ప్రశాంత్ అంటే దాని మీద చూశారు కదా, అప్పుడున్న ఇంప్రెషన్ మీరు అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత ఎలా మారింది? నాకేమనిపించింది అంటే పల్లె ప్రశాంత్ మనం తీసేది, ఎందుకంటే అప్పంచలే కొంత మనిషికి అంటే సామాన్యులను కూడా అంటే ఆయన చేసిన పని పక్కన పెట్టేస్తే అంటే అవకాశం ఇచ్చారు. గుడ్ ఒపీనియన్ ఉన్నది నాకు బిగ్ బాస్ మీద. అదే ఎందుకంటే ఇప్పుడు నాట్ ఓన్లీ కళ్యాణ్ పడాల, ఆయన ఒక్కడే కాదు, మిగతా ఎవరైతే రన్నర్ అప్లు ఉన్నారో, డెమాన్ కావచ్చు, దివ్య కావచ్చు, శ్రీజ కావచ్చు, గుండెకి ఇచ్చుకునే వీళ్ళందరికీ ఒక మంచి ఫేమ్ అనేది క్రియేట్ అయింది. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే, కప్పు కొట్టడం పక్కన పెడితే నేను అలా పోతే ఆల్మోస్ట్ నేను పబ్లిసిటీ అవుతా, దాని తర్వాత నేను ఫైట్ చేయగలుగుతా. వాళ్ళు ఎలా నన్ను ఏమనుకున్నారంటే, వాళ్ళ ఉద్దేశంలో మన ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి అగ్నిస్ట్ అయ్యే క్యాండిడేట్ని పంపించకూడదని అనుకున్నారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్నప్పుడు మీరు ఫస్ట్ తెలుసు కదా, నేను అదే నా డౌట్, అదే ముందు చేయొచ్చుగా ఈ పని. అవును, నీకు అసలు మెయిల్ పంపించకుంటే బాధ ఉండదు కదా. మెయిల్ నువ్వు రిజెక్టెడ్, ఇప్పుడు ఆడిషన్ వీడియోలో 1 minute చెప్పినా అలా క్లారిటీ లేదా, దాన్ని వదిలేద్దాం, నాలో ఏదో ఉందనుకోని సెలెక్ట్ చేసిరు అనుకుందాం. జూమ్ కాల్ మొత్తం చెప్పినా 45 minutes. జీడీలో డైరెక్ట్ గా మేడం ముందర ముఖాముఖిగా చెప్పినా కదా నేను ఇందుకు మాత్రమే వస్తున్నా అని, అవసరం లేదు నేను దీనికోసమే వస్తున్నా అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పిన, అప్పుడైనా నన్ను రిజెక్ట్ చేసేది ఉండే. నాకు అస్సలు దురుద్దేశం అంటారు ఒక మనిషి మీద. ఇప్పుడు మామూలుగా చాలా ఓపిక ఉంటుంది లారీ డ్రైవర్ ప్రతి ఒక్కరికి, ఒక మనిషి మీద అంత ఈజీగా ఒక వృత్తిని ఎంత రెస్పెక్ట్ చేయరు కదా జనాలు. మేము ప్రతి వృత్తిని కూడా చాలా రెస్పెక్ట్గా చూస్తాం. చిన్న ఒకరు వచ్చినా కానీ మర్యాదించడం అనేది మాకు తెలుసు, మర్యాద విలువేందో మాకు తెలుసు. నాకు 1 నిమిషంలో ఫీల్డ్ ఉన్నాను కానీ ఆ స్టేజ్ మీద ఒక రకమైన దురుద్దేశం, ఏమంటారు అంటే
మొత్తం ఇక బ్యాగ్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అంతే. సార్ ఆగండి ఒక ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూ లేదు నేను వెళ్తా. ఎందుకు పిలుస్తారా మీరా, సీరియస్ అయినా నేను. వాళ్ళు పక్కన మాకేమో సార్ మాకేం తెలుసు సార్ అన్నారు. కరెక్టే కదా, వీళ్ళకి కూడా ఏం తెలియదు. రియలైజేషన్ ఎందుకు నాకు ఇయ్యండి నేను వెళ్ళిపోతా, నాకు ఇంటర్వ్యూ ఏదొద్దు నేను వెళ్ళిపోతా. ఫస్ట్ నా బ్యాగ్ ఏడుంది, నా ఫోన్ అన్ని ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అంటే, సార్ 2 నిమిషాలు అని తీసుకుపోయి ఇంటర్వ్యూలో కూర్చోటి ఇట్లానే అన్నారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, ఆడ స్టేజ్ మీద కూడా ఈ మాట నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు హౌస్కు ఎలాంటి వాడు కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక రోజు వస్తా మళ్ళీ ఇక్కడికి. ఇలా రాను, ఒక కామనర్గా రాను, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తాను. గట్టి అని వచ్చిన నేను వస్తా, ఖచ్చితంగా సెలబ్రిటీకి వస్తా. నేను మీరు అనుకుంటారుగా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళని, ఇలా కాదు. నేను నా ఫీల్డ్లోనే ఉంటా, నా ఫీల్డ్ తరపు నుంచి వస్తా, నా ఫీల్డ్ని లీడ్ చేసుకుంటూ వస్తా, మీరే పిలుస్తారని అన్న గట్టిగా. ఎందుకంటే నా ఇగో బాగా హర్ట్ అయింది. ఇప్పుడు అగ్ని పరీక్ష జడ్జెస్ మీద మీ ఒపీనియన్ ఏముండే? ఫస్ట్ జడ్జెస్ మీద ఒపీనియన్ ఏముండే అని అంటే, ఫస్ట్ అభిజిత్ గారి మీద ఏముండే మీరు ఎంటర్ కాకముందు? నాకేమనిపించింది అంటే రైట్ పర్సన్ని పిక్ చేస్తారు అని అనేది ఉండే. టాలెంట్ని, కాస్ట్ని, జీవిత ఆశయాలని పట్టి వీళ్ళు డిసైడ్ చేస్తారని అనుకున్నా. ఇప్పుడు అక్కడ దాకా పోయినాక కూడా నాకు అదే ఒపీనియన్ ఉండే. కానీ విత్ ఎనీ రీజన్ చేయకపోయేసరి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇదివరకు నేను చూసిన అగ్ని పరీక్షల్లో ఒకరికి రెడ్ ఒకరికి గ్రీన్ ఇస్తుంటే ఒక్కొక్కరి మైండ్ ఒకలా ఉంది, ఒకరు ఒక లెక్క తీసుకుంటారు, ఒకరు ఒకలా లెక్క తీసుకుంటారు అనుకున్నాను. నేనైతే నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే తెలుసా, వీళ్ళందరూ సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తారు కదా, ఖచ్చితంగా నేను 3 గ్రీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓవర్ అనుకో, తప్పనుకో, ఒప్పనుకో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకో. ఎందుకంటే నేను చేసినవి ఆల్రెడీ చూసిరు, వాళ్ళే అన్నారు నువ్వు పబ్లిక్ ఇలా చేస్తున్నావు, నీ వృత్తి కోసం, నీ కమ్యూనిటీ కోసం ఇంత ఫైట్ చేస్తున్నావు కదా అన్నట్టుగా వాళ్ళే అడిగారు. సో నేను చేసిన, నాకు ఇది సరిపోదు, ఇంకా చేయాలనే ఉద్దేశం. నేను నా కాస్ ఏంటంటే నేను చేయాలి, పూర్తి చేయాలి. నేను అనుకున్నది ఏదైతే గవర్నమెంట్ నుంచి మాకు ఒకటి ఉందో దాన్ని పూర్తి చేయాలి. నేను ఇండస్ట్రీలో లెక్కలు రావాలని నేను డైలాగ్ చెప్పగలుగుతా, నేను యాక్టింగ్ చేయగలుగుతా. ఇది కాదుగా నాది. కానీ నాకు అనిపించింది ఏంటంటే, మీరు లారీ డ్రైవర్ కదా, మొత్తం వర్క్ చేసి 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 గట్టిగా ఉన్నారు కదా, ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి నెట్టితే కనుక అందరిని వేసుకొని మీరే విన్నర్ అవుతారని ఉద్దేశం. అంత స్టెమినా ఎవరికి ఉంటుంది, ఎంత జిమ్ చేసినా ఆర్టిస్ట్లకు అంత ఉంటుంది. ఎంత జిమ్ చేసినా హార్డ్ వర్క్ వేరే, అది వేరే, వర్కౌట్స్ వేరు, హార్డ్ వర్క్ వేరు, బాడీ వేరే, చూపెట్టడం వేరే. కానీ మీరు ఆల్రెడీ ఓవరాల్ గా బిల్డప్ అయి ఉన్నారు కదా, ఓ ఫిజికల్ టాస్క్ చేయలేదు కనీసం, ఇక ప్రూఫ్ అయిపోయింది. ఇక మీకు నేను అనుకున్నా అక్కడ ఉన్నాయి కూడా జుజ్జుబి మీకు అన్ని అవి ఇట్లా. సరే నాకు ఏదైనా ఇచ్చి రిజెక్ట్ చేస్తా, అన్ని పెట్టి ఇట్లా అన్ని చేసేట్టుగా అన్ని చేయమన్నా చేస్తా. నేను చెప్పిన నేను అన్నిట్లలో ఎలా రిజెక్ట్ అయినా పంపించిన, అన్ని చేయించి ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యి ఇది చేయలే కాబట్టి రిజెక్ట్ చేస్తున్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. గుండు చేయించుకునేటోళ్ళ ఒక మాట ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక 1 ఆఫ్ ద జడ్జ్ అనుకోండి, నేను ఖచ్చితంగా చేయించుకోకపోయేటోని. ఫర్ ఎగ్జాంపుల్ అలా నన్ను పంపిస్తే నేను హ్యాపీ. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. మన మైనస్ కనిపిస్తే అరే చేస్తే సెలెక్ట్ అయ్యేటోని కదా, నేను రాసిన నేను చేయించుకున్నానే రాసిన. అదన్న అడిగితే నేను సాటిస్ఫై అయ్యేటోని ఉండేది. ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను అవుట్ ఆఫ్ సెట్ బయట కూడా నన్ను నవదీప్ గారు చూసారు. నేను క్యాజువల్గా కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆయన ర్యాండమ్గా ఎంట్రీ ఇచ్చి నేను ఇట్లా అనుకుంటున్నా, చూసిండు ఆయన. చూసి ఇట్ అనుకుంటా పోతే నన్ను ఖచ్చితంగా మిషన్ తీసుకోమంటాడు నాకు నేను అనుకున్నా. ఎందుకంటే నేను చూసినా ఆడ ఏం జరిగిందని అంటాడు ఖచ్చితంగా అనుకున్నా. నేను ఖచ్చితంగా అయితే దానికి యాక్సెప్ట్ చేసేటోని కదా, అలా చేసింటే కూడా బాగుండేదేమో. కొంచెం ఒక్క మిషన్ తీసామంటే అయిపోతుంది. ఆయన నుంచి వద్దు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అన్ని స్క్రిప్టెడ్ ఉన్నాయి. వాళ్ళు ఆ మాట అడగారు. ఎందుకు అడగారు చెప్పనా, నేను వచ్చింది రెస్పెక్ట్ కాస్ట్ మీద కదా. ఒక డ్రైవర్ ని తీసుకొచ్చి అవమానిస్తే దానికి పరిణామాలు ఎక్కువైతే వాళ్ళు అన్నిటిని ఆలోచించే మర్యాదపూర్వకంగా మేము నిన్ను ఇంకా పుష్ చేస్తాం, నువ్వు ముందుకు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.